వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి పొటాటో స్మైలీస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. అలాగే దీన్ని బయట కొనే అవసరం లేకుండా సింపుల్ వేలో మనం ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలా ఉడికించుకున్న బంగాళదుంప అనేది స్మాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఇలా ప్లేట్లో యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ కప్పు బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు ఒక 3-4 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే మన రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమంనైతే పిండి ముద్దలాగా ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి ఒక భాగం అయితే కట్ చేసుకోవాలండి. మన చేతికి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక భాగం తీసుకున్నాక మనము చపాతీ పీట పైన పొడిపిండి అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం తీసుకున్న ఈ ముద్దని మన చేతి వేళ్ళ సహాయంతో ఇలాగా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలండి. ఇలా మందంగా ఒత్తుకున్నాక ఇలా ఒక గ్లాస్ అనేది తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మనము ఒక్కొక్క పీస్ అనేది ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న వీటిపైన ఐసు అలాగే స్పూన్ తోటి స్మైల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక బాక్స్లో అనేది యాడ్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి ఒక 4-5 డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి అప్పటికప్పుడు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడి చేసుకున్నానండి. వేడి చేసుకున్న ఆయిల్‌లో మనం ప్రిపేర్ చేసుకున్న స్మైలీస్ అనేది యాడ్ చేసుకొని ఇలా ఒకవైపు వేగాక ఇంకో వైపు టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా డీప్ ఫ్రై అనేది చేసుకున్నానండి. ఇలా చేసుకున్న వీటిని ఇప్పుడు ఆయిల్‌లోంచి అయితే తీసేసుకుందామండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా డీప్ ఫ్రై చేసి తీసుకున్నానండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫేవరెట్ స్మైలీస్ అయితే సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి.